శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనసావాచ అమ్మవారికి ప్రార్థిస్తూ, ముఖ్యంగా శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠంలో విశేషమైన కార్యక్రమాల్లో అమ్మవారికి చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల్లో శ్రావణ మాసం అనేది ఒక విశేషమైన కార్యక్రమం. కాలభైరవపీఠంలో శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ దేవాలయంలో శ్రావణ మాసం అంటే ఒక పెద్ద పండగ. ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి రూపంలో బాలా త్రిపుర సుందరి దేవి ఉంటుంది కాబట్టి, మహాలక్ష్మిగా ఉంటుంది కాబట్టి ప్రతి పౌర్ణమికి దర్శనమిచ్చే అమ్మవారిని శ్రావణ మాసం మొత్తం కూడా తలుపులు తీసి అందరికీ ప్రతిరోజు దర్శనమిస్తూ, అమ్మవారికి ప్రీత్యర్థం, అమ్మవారికి సంతోషపడే విధంగా ఆవిడకి ప్రీతైన ఉపచారాలన్నీ చేయడానికి పీఠం ప్రతి సంవత్సరం కూడా ఒక దీక్షగా చేస్తుంది. అందులో ప్రప్రథమైనది అమ్మవారికి గాజుల మందిర నిర్మాణం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల గాజులు అమ్మవారికి తీసుకొచ్చి ఒక మందిరంగా అలంకరణగా అమ్మవారికి శోభయమానంగా అలంకరణ చేస్తాం. అది అమ్మవారి సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏటా కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి పాత గాజులన్నీ తీసి కొత్త గాజులతో అమ్మవారికి అలంకరణ చేస్తాం. ప్రప్రథమంగా శ్రావణ మాసానికి ప్రారంభం ముందు అమ్మవారికి గాజుల మందిరం లక్షల గాజులతో కడతాం. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, నెల రోజులు కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలనే జరుగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకి 5 సార్లు కుంకుమ పూజ జరుగుతుంది. అంటే ఉదయం 9 గంటల సమయంలో, ఉదయం 5 గంటలకు ఒకసారి, తర్వాత ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి, ఇలాగా రోజుకి 5 సార్లు అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజలు చేస్తూ, అమ్మవారికి ప్రతి శుక్రవారం కింద అమ్మవారికి శ్రావణ మాసంలో అభిషేకం ఉంటుంది. మిగతా రోజులంటే పౌర్ణమి అభిషేకమే మీరు చూస్తారు. ఈ నెలంతా కూడాను శ్రావణ మాసం అంతా కూడా ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. అమ్మవారికి విశేష అలంకరణ ఉంటుంది. అమ్మవారికి భోగ నివేదన కూడా ఉంటుంది. అంటే మహాలక్ష్మికి 365 రోజులలో చేసే పూజ ఏదైతే ఉంటుందో ఒక 30 రోజుల్లో అమ్మవారికి ఇచ్చి ఆవిడని మహాలక్ష్మిగా గౌరవించడం, ఆ రూపాన్ని మహాలక్ష్మిగా ఉన్న రూపాన్ని గౌరవించడం, పూజించుకోవడం అనేది జరుగుతుంది బాలాగా ఉన్న అమ్మవారిని. కాబట్టి మీరందరూ కూడాను ఈ శ్రావణ మాస ఉత్సవాన్ని నెల రోజులు దీక్షగా చేసుకున్న వాళ్ళకి మీ అందరికీ తెలుసు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి. మంచిగా నెల రోజులు దీక్ష చేసుకోండి. ఎందుకంటే మీకు దానికోసం ఏమీ నియమాలు పెట్టలేదు. మీరు శ్రద్ధాభక్తులతో, అమ్మవారి మీద నమ్మకంతో, అచంచలమైన విశ్వాస భక్తులతో వచ్చి మీరు ఏదో ఒక సమయంలో ఈ 5 సార్లు జరిగే కుంకుమ పూజలో ఏదో ఒక సమయంలో వచ్చి కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది. మీకు ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారాల పూట మహాభోగ నివేదనలు జరుగుతాయి. వరలక్ష్మి వ్రతం నాడు 108 వంటకాలతో అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. ఇచ్చేది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం నేను వివరంగా చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరందరూ కూడా ఈ శ్రావణ మాస ఉత్సవాన్ని కూడా వినియోగించుకొని, దీక్షగా ఉంటామన్న వాళ్ళు ముందే నిర్ణయించుకొని ఆ సేవలో పాల్గొనండి. అమ్మవారి కృపకి పాత్రలు కాయండి. మీరు ఇంకా చాలామంది గాజులకి ముందు నుంచి అడుగుతున్నారు, గురువుగారు గాజులు ఎప్పుడు కడతారు, గాజులకి మేమేం చేయాలి. మేమందరం ఇప్పుడు పాత గాజులు తీసి కొత్త గాజులు కట్టడానికి సంసిద్ధమయ్యాం. ఈ 4 రోజుల్లో అమ్మవారికి కొత్త గాజులు అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ గాజుల మందిరంలో సేవ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా కాలభైరవపీఠంలో గురువులను సంప్రదించండి. మీరు ఆ సేవకి మీకు అవకాశం కలిగిస్తాను. అదేవిధంగా శ్రావణ మాసంలో మేము అమ్మవారికి విశేషమైన కార్యక్రమం మేము సేవ చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటే ఇక్కడ ఏమి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని మీరు దానిలో పాల్గొనండి. ఇలా నెలంతా జరిగేది ముందు నిర్మాణం, అమ్మవారి గాజుల మందిర నిర్మాణం కూడా మీరు సేవ చేసుకోవాలనుకుంటే పీఠంలో సంప్రదించండి. చిన్న గురువు గారు కానీ నన్ను కానీ అక్కడున్న పీఠంలో ఉన్న వ్యక్తుల్ని కొంతమంది సంప్రదించి మీరు కార్యక్రమాల్లో పాల్గొనండి. అమ్మ ఆశీస్సులు లక్ష్మీదేవిగా అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసం ఉపయోగపడుతుంది. మీకు శ్రావణ మాసం అంటే ప్రతి ఇల్లు కూడాను ఒక దేవాలయంగా మార్చుకునే ఒక పెద్ద పండుగ. అది కాలభైరవ పీఠంలో విశేషంగా జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అందరూ వినియోగించుకోండి. సర్వేజన సుఖినో భవంతు.